ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్ఠాగరిష్ఠుడిగా అందరి మన్ననలు పొందినవాడు. అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తి శ్రద్ధలు దేవుని పట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజా పునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. తనకు కష్టమొచ్చినా సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికి ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు. ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూశాడు. స్వామీ, వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బయలుదేరండి అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చూపిస్తూ, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, భయం లేదు అన్నట్టు సైగ చేశాడు. కరణానికి ఏమీ అర్థం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి అనేసి మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు. అద్దెళ్లిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్టిగా మారింది. చెరువులు, వాగులు నిండసాగాయి. ఊరి జనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది. నారాయణ స్వామి, వాన పెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలా ఉంది. త్వరగా రండి పోదాం అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓసారి చూసి తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటి ఉధృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు. ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరి బయట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్లను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ నిలబడి భగవద్ధ్యానం చేయసాగాడు. అక్కడక్కడా చిక్కుకుని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరి పెద్దలు. ఒక పడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్లు నారాయణను చూసి, స్వామీ, రండి పడవలో తీసుకుపోతాం అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ, నాకేం భయం లేదు అన్నట్టు సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్థం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటెత్తింది. ఊరు మునిగిపోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు. అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్థమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటు దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, దేవుడా, నీవే దిక్కని నమ్మానే, ఆపద్బాంధవుడవని కీర్తించానే, కాని నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కు మొక్కు లేకుండా చావాల్సి వచ్చిందే. భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న బాధ్యత ఇదేనా అని నిష్ఠూరమాడాడు. నారాయణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు. అదేంటి, నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను 3 అవకాశాలు కల్పించాను కదా అని అడిగాడు. నారాయణ అమాయకంగా, 3 అవకాశాలేంటి అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. మార్ఖుడా, నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను, రెండోసారి ఎడ్లబండి పంపించాను, మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంకుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కిరాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి అంటూ తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు.